గెలిచింది 3 నెలలు దాటిపోతుంది, 4 నెలలు నడుస్తుంది. మా ప్రజలకు మేము ఏం చెప్పాలి? మీ సోయ అంతా కేవలం డబుల్ బెడ్రూమ్ వల్ల. అందరికీ సలాం నమస్కారం. పై న్యూస్ ఇమానియాకు స్వాగతం. నేను రిజ్వాన్ మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్. అయితే ముఖ్యాంశం ఏమున్నదంటే, తాండూరు 8వ వార్డుకు చెందిన కౌన్సిలర్ జావేద్ కాంగ్రెస్ నాయకులపై విరుచుకుపడ్డారు. అయితే డబుల్ బెడ్రూమ్లు వాటి కమిషన్ల కోసమే కక్కుర్తి పడుతున్నారని, ఆ కమిషన్ల కోసమే తప్ప డెవలపింగ్ పై ఎటువంటి ధ్యాస లేదని విరుచుకుపడ్డారు. అదేవిధంగా ఎక్కడైతే బీఆర్ఎస్ కౌన్సిలర్లు గెలిచారో, ఎక్కడైతే కాంగ్రెస్ కౌన్సిలర్లు చిత్తుగా ఓడిపోయారో అక్కడ మాత్రం ఎటువంటి అభివృద్ధికి వాళ్ళు సహకరించడం లేదని, మరి అక్కడ ఏ విధమైన బడ్జెట్ ను శాంక్షన్ చేయడం లేదని, మరి పట్టణ ప్రణాళికలో భాగంగా ఏదైతే వాళ్ళు ఎజెండా పెట్టారో అది ఆ ఎజెండా పూర్తిగా విఫలమైందని, మరి అదేవిధంగా ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటిని విడిచిపెట్టేశారని, కేవలం ఎక్కడైతే సంపాదన ఉంటుందో అటువంటి వాటిపైనే ధ్యాస పెట్టారని కాంగ్రెస్ శ్రేణులపై విరుచుకుపడ్డారు. అదేవిధంగా మరి ఎక్కడైతే బీఆర్ఎస్ కౌన్సిలర్లు గెలిచిరో అక్కడ ఏ విధమైన బడ్జెట్ను కేటాయించడం లేదని, జీరో బడ్జెట్ మాత్రమే పెడుతున్నారని, అక్కడ ఏ నిధులు లేవని నెపం పెడుతున్నారని వాళ్ళు తెలియజేశారు. మరి అదేవిధంగా వాగు నుంచి వచ్చే కాగనా వాగు నుంచి వచ్చే ఏదైతే పైప్ లైన్ ఉందో దానికోసం 26 కోట్లు ఖర్చు శాంక్షన్ అయ్యాయని, మరి ఆ 26 కోట్లు ఎక్కడ పోయాయి, మరి ఎక్కడ పని నడిచింది, మరి తాండూరులో ఎక్కడ చూసినా నీటి సమస్యనే ఉందని వాళ్ళు చెప్తున్నారు. మరి అదేవిధంగా ఇప్పుడు సోమవారం రోజు మంత్రుల పర్యటన జరగబోతుంది తాండూరులో. అట్టి మంత్రుల పర్యటన తన వార్డు నుంచే వస్తారని, వాళ్ళు అక్కడ మేము అడ్డగిస్తామని, మరి వాళ్లను నిలవరించి మరి వాళ్లను నిలదీస్తామని, మరి ఈ విధంగా పార్షాలిటీ పక్షపాతం చూపిస్తున్నారని కాంగ్రెస్ నాయకులపై విరుచుకుపడ్డారు. మరి ఏమేమంటున్నారు మీరు ఈ వీడియోలో పూర్తిగా చూసి కామెంట్లు చేయండి. 3వ నెల 5వ తారీఖు నాడు ఎజెండా సాధారణ సమావేశంలో ఎజెండా పెట్టడం జరిగింది. ఆ ఎజెండాలో వేసవి ప్రస్తుత మన చైర్మన్ గారు, మన మున్సిపల్ చైర్మన్ గారు ఆ ఎజెండాలో మెన్షన్ చేశారు. ప్రస్తుత వేసవి సమర్థానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి మరియు పట్టణ ప్రాంతాలలో తాగునీటి పరిస్థితిని నిర్వహించడానికి పర్యవేక్షణ యంత్రాంగాన్ని రూపొందించాలని గౌరవ చైర్పర్సన్ గారు ఆదేశించినారు అని చెప్పి, ప్రతి వార్డులో డ్రిల్లింగ్, ఫ్లషింగ్, మోటార్లు బిగించాలని ఎజెండాలో అందరి సమ్మతితో పాస్ చేయడం జరిగింది. కానీ అధికార పార్టీ కౌన్సిలర్లు ఉన్న వార్డుల తప్ప బీఆర్ఎస్ పార్టీ ఉన్న కౌన్సిలర్లు ఇక్కడ కూడా ఒక్క మోటార్ ఇవ్వడం జరగలేదు. మరియు స్ట్రీట్ లైట్లని ఆ రోజే ఎజెండాలో పాస్ చేయించిండ్రు. ఈరోజు తాండూరు నుంచి మనం హైదరాబాద్ రహదారి, ముఖ్య రహదారి నా వార్డు పైనకి వెళ్తుంది. ఆ వార్డులలో మీరు రాత్రి టైంలో వచ్చి చూడండి, ఆ స్ట్రీట్ లైట్లు దాని గురించి కూడా ఎజెండాలో ప్రవేశపెట్టడం జరిగింది. రిపేర్ చేసి ఇంతవరకు దాన్ని ఫిట్ చేయడానికి కూడా నాదుడు లేడు. ఏమైనా అడిగితే క్రేన్ లేదంటుండ్రు. ఒక క్రేన్ వికారాబాద్కి వెళ్ళి తెప్పించుకోవడానికి అవ్వట్లేదా? క్రేన్కి అయ్యే ఖర్చు ఎంత అవుతుంది? మీరు ఎజెండాలో లక్షలు పెట్టి ఏం చేస్తుండ్రు? మీ వార్డులకే పరిమితం చేసుకుంటుండ్రా? మీ ఏరియాకే పరిమితం చేసుకుంటుండ్రా? అంటే బీఆర్ఎస్ గెలిచిన వార్డులలో గత ఎలక్షన్లలో, ఎమ్మెల్యే ఎలక్షన్లలో కాంగ్రెస్కి ఓట్లు పడలేవా? అప్పుడు మీకు ఒకటే చెప్తున్నా, వచ్చేది చైర్మన్ ఎలక్షన్ కాదు, ఎమ్మెల్యే ఎలక్షన్, మన రాష్ట్ర ఎలక్షన్ కాబట్టి రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తాండూరులో భారీ మెజార్టీతోటి బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈరోజు ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా దౌర్జన్యం తప్ప ఇంకేం లేదు. మా వార్డులలో వచ్చి చూడండి ఎంత దారుణమైన పరిస్థితి నడుస్తుంది. మేము మా సొంత డబ్బులతో పెట్టుకొని బోర్లు రిపేర్ చేయడం జరుగుతుంది. స్ట్రీట్ లైట్లు ఒక 8 ఇచ్చిండ్రు, చిన్న లైట్లు. ఆ తర్వాత ఇంతవరకు మున్సిపాలిటీ నుంచి ఒక 3 నెలలు దాటి వస్తుంది. మా వార్డులకు ఎలాంటి అభివృద్ధి అనేది అంటే అధికార పార్టీ ఈ కింద చూపి ఎందుకు చెప్తుంది? చైర్మన్ గారేమో ప్రతి మీటింగ్లలో చెప్తారు, ఎమ్మెల్యే గారు ప్రతి మీటింగ్లలో చెప్తారు మేము అందరికీ సరి సమానంగా తీసుకుపోతున్నామని. కానీ సరి సమానంగా ఎక్కడ తీసుకుపోతుంటారు మీరందరూ? మీ అధికార పార్టీ వాళ్ళకు ఒక లెక్క, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఒక లెక్క. ఈ దౌర్జన్యం ఇన్ని రోజులు ప్రజలంతా చూస్తుండ్రు. మీరు చూడండి, ఈరోజు తాండూరు మొత్తంలో తాగునీటి
సమస్య ఎంత వ్యతిరేకంగా ఉందో. నేను ఇంతకుముందు కాగినవాకాడ నిలబడి ప్రెస్ మీట్ ఇస్తే పోయిన సాధారణ సమావేశంలో టేబుల్ ఎజెండాలో 26 కోట్లు శాంక్షన్ అయినట్టు చూపెట్టిండ్రు. మాకు అది మంచిగా అనిపించింది. కానీ ఆ సమస్యని తీర్చడానికి ఇంతవరకు వర్క్స్ అనేది నడవలేవు, చాలు కాలేవు. ఎందుకు? ఖాళీ ఇవి ఎజెండాలో పెట్టడానికే పరిమితమ్మా? ఇవన్నీ కేవలం రూపకల్పన. దీన్ని అభివృద్ధి చేయడానికే మీ వల్ల అవతలేదు. గెలిచి మేము 3 నెలలు దాటిపోతుంది, 4 నెలలు నడుస్తుంది. మా ప్రజలకు మేము ఏం చెప్పాలి? మీ సోయ అంతా కేవలం డబుల్ బెడ్రూమ్లలో ఉంది. అసలు ఆ డబుల్ బెడ్రూమ్ల కథ ఏంటిది అర్థం అవుతలేదు ఇంతవరకు. అక్కడ రోడ్ల పని తప్ప ఇంకే పని నడుస్తలేదు. కానీ పంచడానికి అందరు రెడీ ఉన్నారు. గెలిచిన అధికార కాంగ్రెస్ నాయకులు, ఓడిన ఇన్ఛార్జ్లు వాళ్ళందరూ కలిసి దాన్ని పంచడం స్టార్ట్ చేసిండ్రు. అసలు ఎవరికి ఇస్తుండ్రు, ఎలా పంచుతుండ్రు, ఏ కార్యాచరణ ఉంది మాకు ఎవరికి అర్థం అవుతలేదు. మీదంతా మీరు చేస్తుండ్రు. ఇదంతా పబ్లిక్ జనాలంతా చూస్తుండ్రు. కావున మీకు నేను అధికార పార్టీ ఎమ్మెల్యే గారితోనైనా మన చైర్మన్ గారితోనైనా ఒకటే చెప్తున్నా, ఇది నా హెచ్చరిక అనుకోండి. వీటన్నింటికి తొందరగానే మీరు సమాధానం ఇవ్వకపోతే, తొందరలోనే ఇవన్నీ అన్ని వార్డులకి కలిపి ఒకే రకంగా చూసుకోకపోతే ఇది చాలా దారుణంగా ఉద్రిక్తగా మారి ఎప్పుడైనా సరే మన మున్సిపాలిటీకైనా కానీ, మండల ఆఫీస్కైనా కానీ, లాస్ట్కి క్యాంప్ ఆఫీస్కైనా కానీ ముట్టడి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇంకోటి చెప్తున్నా, నేను ముగించే ముందు మాకు తెలిసిన విషయం 2 రోజుల తర్వాత మంత్రుల రాక ఉందని. మేము ఒకవేళ ఈ పరిష్కారాలకు సమాధానాలు ఇవ్వకపోతే మేము వాళ్ళకి పోయి కూడా మేము అడుగుతాము. మెమొరాండం ప్రకారంగా వాళ్ళకు కూడా మేము అడుగుతాము. కాబట్టి మీకు అందరూ అధికార పార్టీ యంత్రాంగానికి సూచించే ఒకే ఒక మాట, 2 రోజుల తర్వాత మన గౌరవనీయులు మంత్రులు తాండూరుకి విచ్చేస్తున్నారు మాకు తెలిసింది. కాబట్టి వాళ్ళు రావాలంటే నా వార్డు పైనకి నుంచి రావాలి. కాబట్టి ఈ వార్డు సమస్యలను వాళ్ళ ముందలు పెట్టి, వాళ్ళని అడ్డుకొని వాళ్ళ ముందలు పెట్టి మా సమస్యలు, మా వార్డు సమస్యలు, మాకు జరగబోయే అన్యాయాల గురించి వాళ్ళని అడ్డుకొని నిలదీస్తామని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.